హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి నేను తెప్పించినటువంటి ఈ యూజ్ఫుల్ కిచెన్ రిలేటెడ్ చూస్తున్నారు కదా ఐటమ్స్ అయితే కనుక ఇవి చాలా అయితే కనుక మన డైలీ లైఫ్లో హెల్ప్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను. అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీకు అయితే పిన్ చేస్తాను. 2 పీస్ సెట్ చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్ ఇది. మనకి యాక్చువల్గా స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా ఫుల్ స్లీవ్స్ అయితే ఉంటాయి. కొంచెం నాకు లూజ్ అనిపించింది అనేసి నేనైతే కనుక కంప్లీట్గా పైకి అయితే ఫోల్డ్ చేసేసాను. ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది అంగరేఖ ప్యాటర్న్. సైజెస్ అవైలబుల్. కంప్లీట్ ప్యూర్ కాటన్ అనార్కలి ఫ్లేర్డ్ ఉన్నటువంటి టాప్ విత్ బాటంతో 2 పీస్లో వచ్చినటువంటి డ్రెస్ అండి. సో లేట్ చేయకుండా అయితే కనుక మొత్తం మీకు డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. అండ్ ఈ వాచ్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. ఐ థింక్ ఇది 80% వరకు ఆఫ్లో నడుస్తున్నప్పుడు తీసుకున్నాను. దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదైతే కనుక మనకి సనాటో బ్రాండ్ అనమాట. ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను షేర్ చేశాను యాక్చువల్గా నా బర్త్డేకి తీసుకున్నాను అనేసి. సో మంచిగా వర్క్ చేస్తుంది. గుడ్ రివ్యూనే నేను ఇస్తాను. దీనికైతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నైస్ ఆఫీస్కి అట్లా లైక్ బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం బడ్జెట్ రేంజ్లోనే ఉందండి. తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు. 1 year వారంటీతో వస్తుంది ఈ వాచ్. ఇట్లా బెల్ట్ అంతా కూడా స్టైలిష్గా ఉంది. అండ్ ఈ క్లాక్ కూడా మనకైతే కనుక ఇట్లా స్క్వేర్ బాక్స్ లాగా బాగుంది చూడటానికి కూడా. అంటే లైక్ నాకు ఈ ప్యాటర్న్ నచ్చింది. బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో మీరు కూడా చూడండి నచ్చింది అనుకుంటే కనుక. సో అసలు లేట్ చేయకుండా కనుక మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నుండి ఈ పార్ట్ అంతా కూడా ఒక ప్యాక్ ఆఫ్ సెట్ లాగా తెప్పించానండి. అంటే లైక్ న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ కంప్లీట్ సెట్ అనేది. ఒకవేళ మీరు ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలనుకున్నా లేకపోతే మీరు ఏదైనా ప్లేట్ సెట్స్ కోసం గిన్నెల సెట్స్ కోసం చూస్తుంటే కనుక ఒక్కసారి ఈ కోంబో చూడండి. కంప్లీట్గా మనకైతే కనుక వచ్చినటువంటి ప్లేట్స్ ఎంత వెయిట్ ఉన్నాయో తెలుసా? దగ్గరగా 3 నుంచి 4 kgs బరువు ఉంటుందండి. అంత వెయిట్ ఉన్నాయి. సాలిడ్గా అయితే కనుక వచ్చింది. 1 2 3 4 5 6 7 ప్లేట్స్ ఉన్నాయండి. 8 ప్లేట్స్ ఉన్నాయి. కింద ఇంకొక ప్లేట్ ఉండింది. అదే నాకు డౌట్ వచ్చింది యాక్చువల్గా. నేను స్పూన్స్ కౌంట్ పెట్టాను. పోర్క్స్ వచ్చి అయితే కనుక మనకి టోటల్గా ప్యాక్ ఆఫ్ 8. ఇవి మీడియం క్వాలిటీ ఉన్నాయండి. బాగా అయితే కనుక హై ఉన్నాయని నేను చెప్పను, బట్ ఈజీగానే మనం తినగలము. లైక్ నూడిల్స్ కానీ ఏదైనా మనకి వాటర్ మెలోన్ కానీ పైనాపిల్ ముక్కలు ఏదైనా ఫ్రూట్స్ ముక్కలు ఏదైనా సరే ఈజీగా తినొచ్చు. బాక్సుల్లో ఎక్కడికైనా మనం ఆఫీస్కి అట్లా పెట్టుకెళ్ళాలనుకున్నా కానీ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కొంచెం క్లోజప్ లుక్ చేస్తున్నాను, మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి. ఈ రేట్కి ఇదైతే కనుక వర్త్ అనే చెప్తాను. ఇది పోర్క్లు. నెక్స్ట్ అయితే కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 8 వచ్చి అయితే కనుక మనకి స్పూన్లు అండి. ఇది కూడా సూపర్ సాలిడ్ క్వాలిటీ, నిజంగా బాగుంది. పోర్కుల కన్నా కానీ ఇది ఇంకా బాగుంది. ఎందుకంటే నేను మీకు మీడియం క్వాలిటీ ఉందనుకున్నప్పుడు నేను పోర్కుల గురించి చెప్పేశాను. అది మీడియం క్వాలిటీ ఉందని. ఇది క్వాలిటీ చాలా బాగుందండి, సూపర్ ఉంది. అసలు బెండ్ అవ్వట్లేదు. సో ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ వచ్చేసి మనకి 8 స్పూన్స్తో అయితే కనుక మనకి ఇది వచ్చినటువంటి ఈ కోంబోలో వన్ సెట్ లాగా అనమాట. పోర్క్స్, రెండోది వచ్చేసి స్పూన్స్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ గరిట్లు, ఒక హస్తం. చూసారు, నేను చెప్పాను కదా చిన్న ఫ్యామిలీకి అప్పుడే మ్యారీడ్ అయిన వాళ్ళకి ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలండి, ఆల్మోస్ట్ మీకు కవర్ అయిపోతాయి. రీసెంట్గా నేను వినోద్ బ్రాండ్ వాళ్ళ కంప్లీట్ కుక్వేర్ సెట్ కూడా ఇచ్చాను. చాలా మంచి వీడియో రెస్పాన్స్ వచ్చింది. అదైతే కనుక వ్యూ కూడా బాగా వెళ్ళింది. ఒకసారి చెక్అవుట్ చేయండి. చేయకపోతే కనుక అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఒక్కటి ఉంటే చాలా సెట్. కర్రీలకి, వేపుళ్ళకి, రైస్కి, పాలకి మొత్తం వచ్చేసిద్దండి. అది కూడా అండర్ బడ్జెట్లోనే ఇచ్చాను. డెఫినెట్గా అది కూడా చూడండి మీరు. ఇదైతే కనుక మనకి హస్తం, అన్నం గరిట. ఇదైతే కనుక రసము, చారు, పప్పు వీటన్నిటికీ ఇది పెట్టేసుకోవచ్చు. పెరుగు వీటన్నిటికీ అయితే కనుక ఈ గుంట గరిట అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది కూరలకి వీటన్నిటికీ కూడా మనం తెప్పుకోవడానికి అయితే కనుక బాగుంటుంది. సగ్గు బియ్యం లాంటి వాటన్నిటికీ కూడా ఒక్కొక్కటే ఇచ్చారండి. మీరు కావాలంటే ప్యాక్ ఆఫ్ 2 పెట్టుకున్నారంటే ఇంకా 2 ఉంటే ఒకటి సింక్లో ఉన్న ఒకటి అన్నం దాంట్లో పెట్టున్నా కానీ ఇంకొక దానికైనా కానీ వాడుకోవడానికి, లైక్ పులిహోర లాంటివి కలుపుకోవాలనుకున్నా. సో మనం చాలా కుక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒక 3 సరిపోవు కదా. సో ఇంకేదైనా కావాలనుకున్నా కానీ డెఫినెట్గా మీరు ఇంకొక చూసి పెట్టుకోండి మెల్లగా కోంబోలాగా. లేకపోతే ప్రజెంట్ మన దగ్గర ఉన్న దానికి ఇంకొక సెట్ లాగా యాడ్ చేయాలనుకున్నా కానీ ఇవైతే కనుక సరిపోతాయి మనకి. ఇది ఒక 3 వచ్చాయి. నెక్స్ట్ అండి మూతలు వచ్చాయి. మూతలు అన్నిటికీ కూడా ఈ దాని మీదకి అయితే కనుక కరెక్ట్గా వచ్చినట్టుగా అయితే కనుక వచ్చాయి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇవి ప్లేట్స్ ఇలా వచ్చాయండి. సెట్స్ అయితే కనుక మనకి 2, ఇదంతా అయితే కనుక 3, ఇవి 4, టోటల్గా 4 ప్లేట్స్ వచ్చాయి కదా. ఈ 4 ప్లేట్లు ఒక్కొక్క దాని మీదకి ఒక్కొక్క మూతలాగా ఇది దీని మీద లైక్ సెట్ అండి. మొత్తం అంతా కూడా ఇది ఒక సెట్ లాగా తీసుకున్నాను నేను. సో మీరు ఏదైనా పాలు కావచ్చు, పెరుగు తోడు పెట్టుకోవచ్చు, ఏదైనా కర్రీ మిగిలింది పెట్టుకొని ఉండొచ్చు. అంతా కూడా మీకు అయితే మాత్రం కంప్లీట్గా మీకు ఇది సరిపోయేలాగా కోంబో లాగానే తీసుకున్నానండి. మీకు చూస్తున్నారు కదా.
మనకి కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. సైజ్ వైజ్గా ఉన్నాయి ఇవి కూడా మనకి. చిన్నదాని మీదకి చిన్న మూత, పెద్దదాని మీదకి పెద్ద మూత, మీడియం దాని మీదకి మీడియం మూత, ఇలా కంప్లీట్గా ఒక కోంబో లాగా అయితే మనం ఎలా అయితే ఫ్లిప్కార్ట్లో చూస్తున్నామో యాజ్ టీజ్గా అయితే కనుక కంప్లీట్ కోంబో ఉండిందండి. నేను మీకు గిన్నెల క్వాలిటీ చూపించలేదు కదా, ఒకసారి గిన్నెల క్వాలిటీ కూడా చూపించేస్తాను. ఇది ఫస్ట్ గిన్నె అండ్ మొత్తం అంతా కూడా కలిపేసి దీని మీద మూత పెట్టేసేసుకుంటే మనం ఇలా వస్తుందండి. పెద్ద మూతనే ఇచ్చేస్తారు దీని మీదకి. టోటల్గా అయితే కనుక ఈ 4 సెట్ కలిపేసి మనం రెగ్యులర్ యూజ్లో అయితే కనుక చక్కగా వాడుకునే విధంగా ఇచ్చినటువంటి డిజైన్ అనమాట. ఇది ఒకసారి లోపల సైడ్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ మనం తోమేటప్పుడు కూడా ఈ అంచులు అనేవి అసలు మనకి కోసుకునే పోవు. మీరు చూడండి మౌల్డ్ చేసేసి అయితే కనుక ఉండిందనమాట. సో నైస్గా ఇచ్చేస్తున్నారు. ప్లేట్ మాత్రం కొంచెం అంచు ఉంది కాబట్టి చూస్తూ తోముకోవడమే. ఇదైతే కనుక కంప్లీట్గా ఈ 4 కలిపేసి మనకు ఒక కోంబో లాగా ఇచ్చారండి. సో మీరు దీని ప్రైస్ అన్నీ కూడా మీకు నేను పాపప్ చేస్తున్నాను. లైక్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అనే దాన్ని బట్టి మీరైతే కనుక మీకు వర్త్ అనుకుంటే తీసుకోండి. దీంట్లోనే చిన్న కోంబో కూడా ఉంది, అది కూడా 1000 బిలోలోనే ఉండింది. మీరు ఒకవేళ అది తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు. ఒకవేళ చూస్తామంటే కనుక ముందు నేను డెఫినెట్గా అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అయితే కనుక అండి గిన్నెల సెట్ చూద్దాము. ఇది కూడా 8 ప్యాక్ ఆఫ్ 8 అండ్ ఇది కూడా ప్యాక్ ఆఫ్ అయితే కనుక మనకి 8. ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ సైజులు అండి. ఒకసారి చూడండి సైజులు చూపిస్తున్నా మీకు నేను. కొంచెం దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇదైతే కనుక కాస్త చిన్న సైజు మీద అయితే కనుక వచ్చాయి. టోటల్గా అయితే కనుక ఇవి 8 ఉన్నాయి. మిడిల్లో అయితే కనుక మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది. ఇది కూడా అంచు ఎక్కడ కూడా కోసుకుపోదండి, నీట్గా అయితే కనుక మనకి ఇట్లాగా మౌల్డ్ అయిపోయి ఉంది. టోటల్గా 8 అనమాట. అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి. టోటల్ సెట్ ఆఫ్ 8 పైన అయితే వచ్చింది. సో ఇది ఒకటి. అండ్ దీనిలోనే సేమ్ అదే ఫ్లవర్ డిజైన్, దాని మీద కొంచెం అయితే కనుక మనకి ఇది చిన్న సైజుతో అయితే కనుక వస్తుంది. ఇవి కూడా సెట్ ఆఫ్ 8 అనమాట. సో దీంట్లో ఇది పడుతుందండి ఒక్క రవ్వ, దీనికన్నా కూడా ఇది చిన్న సైజు అనేది మనకు తెలిసేదానికి. సూపర్ వెయిట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి గిన్నెలు. అండ్ నెక్స్ట్ అయితే కనుక చిన్న గిన్నెల గురించి మాట్లాడుకుంటే చిన్న గిన్నెలు కూడా టోటల్గా మనకి 8 గిన్నెలు వచ్చాయి. ఇవైతే కనుక మనకి ఐస్ క్రీమ్ గిన్నెలు కానీ, గులాబ్ జామ్ కానీ, స్వీట్ తినడానికి, లేకపోతే చిన్నగా స్నాక్స్ ఐటమ్ తినడానికి కావచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా చిన్నగా పెట్టడానికి అయితే కనుక ఇవి మనకి చక్కగా సరిపోతాయి. పిల్లలకి ఏమైనా పల్లీలు కానీ ఏమైనా పప్పులు లాంటివి వేసే వాళ్ళన్నా, డ్రై ఫ్రూట్స్ వేసే వాళ్ళన్నా, దేనికైనా కానీ మనకి ఇది పనికొస్తుంది. స్వీట్ తినే దగ్గర నుంచి, ఐస్ క్రీమ్ తినే దగ్గర నుంచి. సెట్ ఆఫ్ 8 అండి. ఇవి మనకి లోపల కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇవి మొత్తం కూడా మనకి టోటల్గా 8 గిన్నెలు కలుపుకుని ఇలా వస్తుంది. ఓకే, ఇది దీంట్లో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ గిన్నెల సెట్. 3 సైజులు వచ్చాయి. ఈ సైజు ఒకటి, ఈ సైజు ఒకటి, ఈ సైజు ఒకటి అండి. 3 8 24 గిన్నెలు అయితే కనుక వచ్చినాయి అనమాట. చిన్నవి స్నాక్స్ బౌల్స్ లాగా, కర్రీస్ తీసుకోవడానికి, ఏమైనా ఒకవేళ ఫుడ్ ఐటమ్ మిగిలితే కూడా పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా మనకి చక్కగా గిన్నెలు అనేవి సరిపోతాయి. నెక్స్ట్ అయితే కనుక ఈ కోంబోలో మన లాస్ట్ ఐటమ్ అండి ప్లేట్స్. ప్లేట్స్ అసలు సూపర్ సాలిడ్ ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది ప్లేట్ అయితే మాత్రం. ఇదిగో మంచిగా ఉంది క్వాలిటీ కూడా. డెఫినెట్గా ఫ్లవర్ డిజైన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు. సో చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక మంచి ఐటము. అండ్ ఇది టోటల్గా అయితే కనుక మనకి ఇట్లాగా 8 కలిపేసి వచ్చాయన్నమాట. అండ్ ఇది కంప్లీట్గా ఇది సెట్ చాలా బాగుందండి. క్వాలిటీకి ఏ పేరు పెట్టడానికి లేదు, చాలా అంటే చాలా బాగుంది. సో కావాలనుకునే వారు చూసుకోవచ్చు. ఇది మొత్తం కలిపి నేను ఒక కంప్లీట్ కోంబో లాగా అయితే కనుక తీసుకున్నాను అనమాట. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దీనిలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో 4 ప్లేట్లు, 4 గిన్నెలు, లైక్ అట్లా 4 చెంచాలు, 4 పోర్కులు, లైక్ ఇట్లా ఉందన్నమాట. అది ఇంకా తక్కువ ప్రైస్ ఉంది. 8 ఉన్నదేమో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. నేను ఫస్ట్ అయితే ఇది మీకు షేర్ చేశాను. సో డెఫినెట్గా ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీరు దానికి కూడా వెళ్ళొచ్చు, లేదు ఈ కొంబో బాగానే ఉందనుకుంటే కనుక దీనికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అండి మనకి ఇప్పుడు బాగా వైరల్ అవుతుందన్నమాట. ఇన్స్టాగ్రామ్లో నేను మొన్న ఎక్కడో చూశాను స్టీమర్ అనేది. ఇదేమో గ్లాస్ లిడ్తో వచ్చేసిందండి. ఇదైతే కనుక 2 డిఫరెంట్ పార్ట్స్లో అయితే కనుక ఉంటుంది. దీంట్లో మనం వాటర్ పెట్టేసుకోవడమే. ఆవిరి మీద ఉడికించే వెజిటబుల్స్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేకపోతే ఆవిరి మీద ఉడకబెట్టే జనరల్గా ఎనీ ఐటమ్, చిలకడ దుంపలు కావచ్చు. సో దేన్ని మీరు బాయిల్ చేసుకోవాలనుకున్నా కానీ, మోమోస్ కావచ్చు, మన ఏమంటారండి ఉండరాళ్ళు కావచ్చు, దేనికైనా కానీ మనకైతే కనుక ఇది చక్కగా డబల్ బాయిలర్ స్టీమర్తో అయితే కనుక వస్తుంది. దీంట్లో వచ్చే పొగతో కంప్లీట్గా మనకి దీనిలో ఉన్న ఎనీ ఐటమ్ అయితే కనుక చక్కగా కుక్ అయిపోతుంది. హ్యాండీగా బాగుంది. అండ్ గ్లాస్ లిడ్ ఇక్కడ కూడా అయితే కనుక చక్కగా ఒక మూత వచ్చిందనమాట, లైక్ ఆవిరి అయితే కనుక రిలీజ్ అయ్యేదానికి. కంప్లీట్ ప్యాక్ అండి, ఇలా ఉంది చూడండి.
సెట్ అయితే కనుక చాలా చిన్నగా ముద్దుగా ఉంది. ఈజీగా అయితే కనుక 4 to 5 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి సరిపోతుందండి. మొక్కజొన్న కండలు దీంట్లో కూడా అంటే లైక్ కండిని విరగదీస్తే రెండుగా పట్టిన దీంట్లో 6 పట్టేస్తాయి. అండ్ వెజిటబుల్స్ కూడా చక్కగా బాయిల్ చేసేసుకోవచ్చు. సో దేనికైనా కానీ ఇది చక్కగా ఉంటుంది. లైక్ గోరుచిక్కుడుకాయలు కూడా ఉడకబెడుతూ ఉంటాము, ఆవిరి మీద పెట్టేసేయచ్చు. అలాగే చిక్కుడుకాయలు కొంతమంది ఉడకబెడతారు కదా అండి, గోరుచిక్కుడుకాయలు కాదు గింజ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఇదైతే కనుక చక్కగా క్యాబేజీ ఉడకబెడుతూ ఉంటాము. లైక్ వాటర్లోకి వెళ్ళిపోతాయి మన ప్రోటీన్స్ అని అనుకున్నప్పుడు ఇట్లా దీనిలో పెట్టుకుంటే కనుక కాస్త మనకి లైక్ పోషకాహారాలు అని చెప్తాం కదా, లైక్ అవి పోతాయని అంటుంటాం కదా అండి, అప్పుడు మనకి బెనిఫిటే ఉంటుంది. ఇది ఒక ఐటము. దీని లింక్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేసేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ ఫ్లిప్కార్ట్ నుంచి చూడాలనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను 100% ఆ కంటెంట్ ఇచ్చేదానికి. అండ్ వీడియో బాగుందనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటానండి. అన్ని డీటెయిల్స్ వీటి తాలూకా అన్ని కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్లో, ఒకసారి చెక్అవుట్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్ కంటైనర్స్ అండి, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే కనుక. మీకు ఈజీగా 1 కేజీన్నర 2 కేజీల వరకు మ్యాక్సిమం మీకు టమాటాలు పట్టేస్తాయి. కూరగాయలు చాలా వరకు దీంట్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో మెయిన్గా స్టోరేజ్ కంటైనర్ లాగా వాడవచ్చు. లేకపోతే ఇంకేదైనా మీరు కిచెన్లో కూడా ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ మిగిలి కూడా పెట్టుకోవాలన్నా కానీ లైక్ మనం సీల్ లాగా చేసేస్తాం కదా, కొన్ని వాడతాము. ఇప్పుడు పసుపు ఉంది, చిన్న మన దినుసుల డబ్బాలో పెడతామండి, కొద్దిగా ఉంటుంది ఇంకొద్దిగా మిగులుతుంది. దాన్ని ఏం చేయాలి, ఎక్కడ పెడతాం, ఎక్కడో దగ్గర పెట్టుకుంటాం కదా. అట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా షుగర్ డబ్బాలో పోసాం, ఎంత మిగిలిపోయింది, లేకపోతే అటుకులు యూజ్ చేసాం, ఇన్నే ఉన్నాయి మిగిలిపోయినాయి, పుట్నాల పప్పు ఏమైనా మిగిలిపోయింది, అలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి ఒకటే దగ్గర మనకి ఐడియా కోసం జమగా పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ కంటైనర్ అయితే వాడుకోవచ్చు. అండ్ స్టోరేజ్ అయితే కనుక మనకి ఇస్తుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో కూడా 2 కంటైనర్స్ వాడుకోవాలనుకున్నా కానీ బాగానే ఉంటాయి. నేనైతే జస్ట్ ఐడియా ఇచ్చున్నాను కానీ ఇవి ఫ్రిడ్జ్కి వాడాలని నేను తెప్పించాను అనమాట. సో ఇలాగా ఆకుకూరలేమి ఏదైనా కానివ్వండి, ఎనీ ఐటమ్ అయితే దీంట్లో పెట్టుకోవడానికి ఇది బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, నైస్ ఐటమ్. అండ్ ఒకసారి లిడ్ కూడా చూపిస్తాను. ఇలా వచ్చింది లిడ్ అంతా కూడా, మనకి పట్టుకోవడానికి కూడా బాగుండింది. మేడ్ ఇన్ ఇండియా ఇలా ఉంటుందండి. ఇలా ఇలా ఓకే. 2 పీసెస్ అయితే కనుక తెప్పించాను. ఇవైతే కనుక మనకి ఓకే. సో చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక ఓవరాల్గా ఇది 2 కలిపి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. ఓకే. ఇది కొంచెం మూత లూజే ఉందండి. ఇంతకుముందు కూడా నా దగ్గర ఒకటి ఉండే, అది కూడా లూజే ఉంది, అందుకే నేను టెస్ట్ చేశాను. సో ఇది జస్ట్ మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసుకునే వరకే తప్ప కంప్లీట్ టైట్గా అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకొక యూజ్ఫుల్ ఐటమ్ చెప్తానండి. ఇది కూడా చాలా మంచి ఐటము, సూపర్ 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 క్వాలిటీ ప్లాస్టిక్లో అయితే కనుక వచ్చింది. నేనేమి ప్లాస్టిక్ని అసలు రికమెండ్ చేసేటువంటి ఇదైతే కాదు. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఇంతకుముందు కూడా సిరామిక్ లైక్ గ్లాస్ ఐటమ్స్కి షిఫ్ట్ చేసేస్తున్నానని కూడా చాలా వీడియోలలో చెప్పున్న దాన్నే. నేనైతే ప్లాస్టిక్ని బాగుంటుంది లేకపోతే ప్లాస్టిక్కి తీసుకోండి అని చెప్పను, కానీ కొన్నిట్లో మన లైఫ్లో ఇంకా కూడా ఉంది కాబట్టి వాడాల్సిన అవసరం. సో ఇది ఒకటి చూడండి, అండర్ బడ్జెట్ పీస్. సో ఇట్లే చిన్న ఫ్యామిలీస్కి అలాగే న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి మనం గిన్నెలు సింక్ దగ్గర తోముకునేటప్పుడు అండి వాటర్ ఒకటి ఈజీగా డ్రైన్ అయిపోతాయి. సింక్ దగ్గర మొత్తం గజిబిజిగా కసాటుగా లేకుండా చక్కగా మనం అయితే కనుక ఇలా ఫస్ట్ అరేంజ్ చేసేసుకుని మనం గిన్నెలు అనేది తోమేసుకోవచ్చు చక్కగా. దీనిలోకి వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇది కంప్లీట్గా అయితే కనుక బాస్కెట్ యొక్క లుక్. ఇది మొత్తం కూడా పీస్ టు పీస్ మొత్తం డిటాచబుల్గా అయితే కనుక తీసేసుకోవచ్చు మనకు వద్దనుకుంటే కనుక. నేను మీకు అరేంజ్ చేసి పెట్టానండి యాక్చువల్గా. ఇదంతా కూడా ఇట్లా మనకి ఓపెన్ అయిపోతుంది, దేనికి తీసేసుకోవడమే, ఇలా మొత్తం వచ్చేస్తాయండి దీనికి. ఓకే, ఇలా రిమూవ్ అయిపోతుంది. వద్దనుకున్నప్పుడు మీరు ఒక దగ్గర పెట్టేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ప్లేట్స్ కావచ్చు, సెక్షన్ కప్స్ కావచ్చు, గ్లాసులు కావచ్చు, గిన్నెలకు కావచ్చు. పైన పార్ట్లో అయితే కనుక మనకి మొత్తం అరేంజ్ చేసేసి ఉన్నారండి. సైడ్లో వచ్చేమో స్పూన్స్కి గరిటెలకి వాటికన్నిటికీ కూడా సైడ్లో ఇచ్చేసారు. అండ్ కింద కూడా మీరు ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఇట్లాంటివి ఏదైనా పెట్టాలంటే కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ దీంతో ఏంటంటేనండి స్టీల్ నుంచి స్టీల్కి అనుకోండి టప 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 శబ్దం అనేది వినపడుతూ ఉంటుంది. ఇట్లాంటివి ఏంటంటే ప్లాస్టిక్ మీద స్టీల్ అనేవి సౌండ్ రావండి. సో ఏంటంటే దానివల్ల మనకి డిస్టర్బెన్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఇట్లా గిన్నెలు లాంటివి ఏమైనా బౌల్ ఇచ్చుకోవాలనుకున్నా కానీ మీరు చక్కగా అయితే కనుక బౌల్ రింగ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కనుక ఇలా పెట్టేసుకోవడమేనండి. లైక్ మన ఉన్న సామాన్ని బట్టి కావచ్చు. లైక్ ఇట్లా నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అయితే కనుక చెప్తున్నాను. ఇలా సో అరేంజ్ చేసేసుకుని అయితే కనుక పెట్టుకోవడమే. సో చూడొచ్చు మీరు అయితే కనుక లైక్ ఎక్కువ క్వాంటిటీ పట్టకపోయినా సింపుల్గా కొన్ని చిన్న ఐటమ్స్ పట్టాలనుకున్నప్పుడు మనకి సింక్ కౌంటర్ దగ్గర ఇది లైక్
దీని ఏమంటారండి వాటర్ డ్రైన్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి బాస్కెట్ గిన్నెలకి పర్పస్ అయితే కనుక తీసుకున్నాను. సో చూడండి, నచ్చింది అనుకుంటే ఒకవేళ మీరు స్టీల్ది చూడాలంటే కూడా నేను ముందు ముందు తెప్పించి చూపిస్తాను. ఒకవేళ మీరు కావాలంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ప్లానింగ్లో ఉండింది యాక్చువల్గా, కానీ ఇదైతే మాత్రం చాలా బడ్జెట్ రేంజ్లో వస్తుంది. 300 బిలోలోనే ఉన్నట్టుంది యాక్చువల్గా. సో అదైతే మనకి 1000 రూపీస్ ఉంది. ఆఫ్ కోర్స్ అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లానే, అది కూడా నేను ఒప్పుకుంటాను. ఇదైతే కనుక ప్రజెంట్ బడ్జెట్ రేంజ్లో ఉందని అయితే కనుక తీసుకొచ్చి షేర్ చేస్తున్నాను. ఇదండి వీడియో. ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీ డైలీ లైఫ్లో నేను యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. అలాగే మీరు ఎలాంటి కంటెంట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా తప్పకుండా కింద నాకు కామెంట్ చేస్తారని నేను బాయ్ చెప్పేసి మరో వీడియోలో కలవడానికి మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్.